శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కి పునఃస్వాగతం. గత ఎపిసోడ్లో విశ్వంలో శబ్దానికి గల ప్రత్యేకతల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో మంత్రం గురించి మరికొంత వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రం అనగానే మొట్టమొదటిగా మనకి గుర్తొచ్చేటువంటిది దేవుడు లేదా దేవత. కాకపోతే మంత్రం అంటే దేవుడైనా లేదా దేవతైనా? అలా అయితే మనం ఉచ్చరించే ప్రతి మంత్రానికి ఒక్కో దేవుడు ఉన్నాడా? ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు? ఈ విధంగా ఆలోచించామనుకోండి, గందరగోళం వస్తుంది. సరే, వేరేలా ఆలోచిద్దాం. మనిషికి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి? ఒక్కో మనిషికి కొన్ని లక్షల సమస్యలు ఉంటాయి. మానవాళిని చూసుకుంటే అనంతం. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం అని అనుకుంటే ఎన్ని లక్షల మంత్రాలు ఉంటాయి. దానిలో మనకి పనికొచ్చేటువంటి మంత్రం వెతకడం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి ఈ విధంగా ఆలోచించినా కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ ఉంటే ఒక్కోసారి మనకు అనిపించేది ఏంటంటే, దేవుడు మనిషిని సృష్టించాడా లేదా మనిషి దేవుడిని సృష్టించాడా? దేవతా శబ్దాలను మనిషి ఉచ్చరిస్తున్నాడా లేక మనిషి ఉచ్చరించే శబ్దాలకు దేవుడిని ఆపాదిస్తున్నాడా? ఇది చాలా జటిలమైనటువంటి ప్రశ్న. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వీటిని వర్ణించారు. సరే, వాటిని అలా పక్కన పెట్టండి. ప్రస్తుతం మనం మంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తర్వాత రానున్న ఎపిసోడ్లలో ఆ ప్రశ్న గురించి ఒక్కొక్క వర్ణన ఏ విధంగానే వివరించుకుందాం. ప్రస్తుతం మనం మంత్రం యొక్క వివరణను మాత్రమే తెలుసుకుందాం. మంత్రాలు అనగానే మొదటగా మనకి గుర్తొచ్చేటువంటిది బీజాక్షరాలు. అక్షరము అంటే మనం ముందుగా తెలుసుకున్నాం, మనం పలకగలిగేటువంటి శబ్దాలకి లిఖితపూర్వకమైనటువంటి భాషయే అక్షరము. అది ఏ భాష అయినా కావచ్చు. ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, సంస్కృతం కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం పలకగలిగేటువంటి శబ్దాలని ఒక క్రమ పద్ధతిలో లిఖిత రూపంలో ఇచ్చినటువంటిది భాష కదా. కాబట్టి అక్షరము అంటే మనకు అర్థమైంది. మరి బీజము అని అంటే దేనికి బీజము? ఇక్కడ అక్షరముకి బదులు శబ్దము అని మార్చామనుకోండి, బీజ శబ్దము అయ్యింది. దేనికి బీజ శబ్దము? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతిలోని పంచభూతాలు అంటే మనం భూమిపైన ఉంటున్నాం కనుక, మనం భూమిని ఉపాధిగా చేసుకుని బతుకుతున్నాము కనుక పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ ఐదిటితో మిళితమైన ఈ దేహము వాటి యొక్క మూలతత్వాలనే కలిగి ఉంది. భూమి ఏ విధంగా గట్టిదనాన్ని కలిగి ఉంది, ఏ విధంగా కనిపిస్తోంది, ఏ విధంగా తిరుగుతోంది, ఇవి మనం గమనించామనుకోండి. ఏ శబ్దాలు అయితే వీటికి ప్రామాణికంగా నిలవబడి ఉన్నాయో వాటిని భూమి యొక్క బీజ శబ్దాలు అని అంటారు. అదేవిధంగా నీరు తీసుకున్నారనుకోండి, నీరు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది, పారుతూ ఉంటుంది. ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రలోకి ఆ రూపాన్ని దాల్చుతుంది. ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయి, వాటికి ఏ రకమైనటువంటి శబ్దాలు మూలంగా నిలబడ్డాయి, వాటిని నీరు యొక్క మూల శబ్దాలు లేదా బీజ శబ్దాలు అని అంటారు. అదేవిధంగా అగ్ని, వాయువు, ఆకాశం. బీజాక్షరాల గురించి లేదా బీజ శబ్దాల గురించి మనం తెలుసుకునే క్రమంలోన మొట్టమొదటిగా మనకి కనిపించేటువంటిది ప్రణవము అంటే ఓంకారము.
ఓంకారము వీటన్నింటికి అతీతంగా ఉంటుంది. ప్రతి ఒక్క దానిలోనూ కూడా మిళితమై ఉంటుంది. ప్రతి ఒక్క దానిని అనుసంధానించబడి ఉంటుంది. మరోలా చెప్పాలి అని అంటే ప్రాణానికి నాందిగా ఉంటుంది ఓంకారం. అకార ఉకార మకార సంయుక్తమే ఓంకారము అని చాలామంది చెప్పే ఉంటారు, మీరు తెలుసుకునే ఉంటారు. ఆ అన్న శబ్దాన్ని ఉచ్చరించడానికి కేవలం శ్వాస స్వరపేటిక చాలు. ఇక ఏ విధమైనటువంటి ప్రక్రియలు అవసరం లేదు. ఓంకారాన్ని ఉచ్చరించేటువంటి క్రమంలోన ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలంటూ ఏమీ ఉండవు. ఓంకారాన్ని సరైన పద్ధతిలో కనుక ఉచ్చరిస్తే లేదా వినగలిగితే ఈ సృష్టి యొక్క నాదాన్ని చక్కగా వినగలుగుతారు. సౌండ్ థియరీ ప్రకారం ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్ ఇలాంటి శబ్దాలు మీరు వినే ఉంటారు మార్కెట్లో. వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ, హెర్ట్జ్, ఆంప్లిట్యూడ్ ఇవి వినే ఉంటారు కదా మార్కెట్లో. సంగీత శాస్త్రంలో కూడా శృతి, లయ అనేటువంటి 2 పదాలని మీరు వినే ఉంటారు. ప్రతి ఒక్క శబ్దానికి నిర్దిష్టమైనటువంటి వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్ చాలా అవసరం. దానిని బట్టే దాని యొక్క ప్రతిస్పందన మనలో జరుగుతుంది. మనం గత ఎపిసోడ్లలో తెలుసుకున్నాం ఏ విధంగా ప్రకంపనలకు ఏ విధంగా శరీరం స్పందిస్తుంది అన్నది. ఒక వ్యక్తి ఆ పక్కన ఎక్కడ కూర్చుని చప్పట్లు కొట్టాడనుకోండి, దాని యొక్క వేవ్ లెంగ్త్ బట్టి, ఫ్రీక్వెన్సీ బట్టి, ఆంప్లిట్యూడ్ బట్టి మన ప్రతిస్పందన ఉంటుంది. అతను గట్టిగా కొడుతున్నాడంటే ఏదో పిలుస్తున్నాడా అని మనం చూస్తాం. సరదాగా కొడుతున్నాడు అనుకుంటే ఒక విధమైనటువంటి చప్పుడు వస్తూ ఉంటుంది. లేదు మెల్లగా కొడుతున్నాడంటే ఏదో గుసగుసలాడుతున్నాడా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మనల్ని పిలుస్తున్నాడా అంటే మరొకలా కొడుతూ ఉంటాడు. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. దీనిని బట్టే మంత్రాలలో ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఓంకారానికి సంబంధించి మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే ప్రతి శృతిలోనూ, ప్రతి లయలోనూ మీరు ఓంకారాన్ని వినగలుగుతారు. ఒక ఫ్యాన్ తిరుగుతుంది అని అనుకోండి, ఆ గాలి చప్పుడు చేస్తూ ఉంటుంది కదా, ఆ గాలిలో కూడా మీరు ఓంకారాన్ని వినగలుగుతారు. గాలికి ఆకులు కదులుతూ ఉంటే ఆకులు చప్పుడుకి మీరు ఓంకారాన్ని వినగలుగుతారు. సముద్ర అలలు వస్తూ ఉంటే ఆ అలల చప్పుడులో ఓంకారాన్ని వినగలుగుతారు. ఓంకారము అక్కడ ఇక్కడ ఇదా అదా ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ అన్నటువంటిది ఏది లేదు. అందుకే అది ప్రణవము. కాకపోతే మనము ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల మనకు ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన యొక్క ఆత్మ శుద్ధి చెందుతూ ఉంటుంది. మన ఆలోచనలు వేగవంతమవుతాయి, శక్తివంతమవుతూ ఉంటాయి. ఇలాంటి ప్రయోజనాలని పొందేందుకు గాను మన మహర్షులు ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీని ఇవ్వడం జరిగింది. పలానా స్థాయిలో ఓంకారాన్ని ఉచ్చరించండి, దాని ద్వారా మీకు లాభాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. వీటిని మనం వచ్చే ఎపిసోడ్లో మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః.